మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ జెండాను కాల్చివేసిన ముస్లింలు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఎంఎన్ఆర్ గార్డెన్లో భూభారత చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా. భీమా గార్డెన్స్లో ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. వక్ఫ్ బిల్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎంతో వెనుకబడిన వాల్మీకుల అభివృద్ధి కోసం కర్నూలు జిల్లాలో వాల్మీకి ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసినట్లు తిరుపతి సాయి తెలిపారు. రాయలసీమ జిల్లాల నుంచి మేధావులతో కలిసి ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసి విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు కృషి చేస్తారని వారు మీడియా సమావేశంలో తెలిపారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు పోరాటం చేసే వారికి ఉద్యోగులుగా సహాయ సహకారాలు అందిస్తామని వాల్మీకి ప్రతినిధులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వారికి ఆ వాల్మీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు ఇప్పుడు 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా 60 ఏళ్ల నుంచి నేను ఈ పోరాటంలో ఉంటూ వస్తున్నాను. మా జాతిని ముందుకు తీసుకువెళ్ళాలనే సదుద్దేశంతో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేయడం, వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయడం అనేది దీని యొక్క అజెండా యొక్క ముఖ్యాంశాలు ఏమంటానంటే, వాల్మీకి బోయ కులంలో సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రతిభా పురస్కారాలు లాంటివి అందజేయడం వల్ల వారి యొక్క విద్యార్థి జీవితంలో తగు సూచనలు ఇచ్చి వాళ్ళు ఎదగడానికి దోహదపడేటువంటి ఫస్ట్ అజెండా. రెండో అజెండా, మారుమూల ప్రాంతాలలో ఆర్థికంగాను శారీరకంగాను ఉన్న ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించి వాల్మీకి సంఘం యొక్క ఆవశ్యకతను గ్రామాన తెలియజేయడానికి వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం నిర్ణయించుకునింది. మూడవ అజెండా అంశం వచ్చేసి, చాలా కాలం అంటే 1956 తర్వాత ఎస్టీలో ఉన్నటువంటి దాన్ని తొలగించడం జరిగింది. దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పేటువంటి ఏక సాధనతో ఎవరైనా ఈ యొక్క వాల్మీకి బోయ సంఘాలు ఉద్యమిస్తే దానికి మేము ఉద్యోగ సంఘంగా మద్దతు తెలుపుతాము. ఈ 3 అంశాల మీద ఈ వాల్మీకి ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసి అనంతపూర్, కడప, కర్నూలు ఈ మొత్తం జిల్లాల దగ్గర చుట్టుపక్కల పరిసర జిల్లాలందరినీ ఏకం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేసి ఇందులో మేధావులు అనేటువంటి వాళ్ళను, ఉన్నత చదువు చదివినటువంటి డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్, ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరినీ పిలిపించడం జరిగింది. వాళ్ళ యొక్క సూచనలు, మార్గదర్శకాలు తీసుకొని మళ్ళీ వాటిని మనం జిల్లా స్థాయిలో మేము చర్చించి సమన్వయం చేసుకొని తీర్మానాల రూపంలో రాసుకొని వాటిని ముందుకు వెళ్ళడానికి మేము మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
ऊपर जाए। ఏప్రిల్ 28వ తారీఖు 2025 సోమవారం హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు 100 మంది ఆధ్వర్యంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వరుల స్వామివారు రచించినటువంటి 101 తైత్ర సిద్ధాంత భగవద్గీత అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథములు ఇంటింట పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమము 28 ఏప్రిల్ 2025 నుండి 6 మే 2025 వరకు 9 రోజులు గోదార్కని మండల కేంద్రంలో ప్రజలకు తైత్ర సిద్ధాంత భగవద్గీత పైన అవగాహన కల్పిస్తూ గ్రంథ పరిచయం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇటు నిర్వహణ భగవద్గీత భక్తి యోగం 10వ శ్లోక ఆధారంగా తైత్ర సిద్ధాంత ఆదికర్త ప్రబోధనంద యోగీశ్వర్ల వారి ఆశీస్సులతో జరుగుతున్నది. ప్రజలంతా అసలైన ఆధ్యాత్మిక భావంతో జ్ఞానం కలిగి జీవించాలన్నదే ముఖ్య ఉద్దేశంగా కమిటీ అధ్యక్షులు దేవేంద్రరాజు, సభ్యులు రామరాజు, నాగిరెడ్డి, సంతోష్, నాగరాజు, లక్ష్మీనారాయణ, కవి, చంద్రకళ తదితరులు వ్యాఖ్యానించడం జరిగినది. వేసవి సెలవుల్లో 10 రోజులు భగవద్గీత ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలని ఇంటింటికి డోర్ టు డోర్ భగవద్గీత ప్రచారం చేస్తున్నాము. అందరూ ఆత్మజ్ఞానం తెలుసుకొని కర్మని మార్చుకోవాలని చేస్తున్నాము. ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వర్ల వారి స్వామివారి దివ్య ఆశీస్సులతో స్వామివారు రచించినటువంటి భగవద్గీత మరియు అనుసంధ గ్రంథాలు 101 గ్రంథాలను ఆత్మజ్ఞానం నింపుకొని ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథరాజులను ప్రతి ఒక్కరికి సామాన్యునికి కూడా దేవుని జ్ఞానం అర్థం కావాలనే స్ఫూర్తితో స్వామివారు ఈ గ్రంథాలను చాలా సరళమైన భాషలో రచించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రంథాలను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి గ్రంథ పరిచయం చేసి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మీరు అహంకారంతో అజ్ఞానంతో సంపాదించుకుంటున్నటువంటి మనకు తెలియకుండా ఏదైతే మనం పాపం సంపాదించుకుంటున్నామో ఆ పాప నివారణ కావాలంటే ఆత్మజ్ఞానం ఒకటే శరణ్యం అని చెప్పేసి ఈ యావత్ ప్రపంచానికి స్వామివారు దేవుని సేవ అంటే ఏంటి అనేది తెలియపరిచినాడు. అదేవిధంగా శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినట్టు భక్తి యోగము 10వ శ్లోకంలో అభ్యాసే పసమర్దోసి మత్కర్మో పరమోభవ మదర్థమపి కర్మాని కూర్వన్ సిద్ధి అవాప్ససి అంటే మీరు మనసు నిలుపు అభ్యాసమునకు సమర్థత లేనివానివైతే నా పనులు చేయము, నా కొరకు పనులు చేయటం వలన నువ్వు మోక్షమును పొందవచ్చును అని చెప్పినాడు. అదేవిధంగా భగవద్గీత జ్ఞానము అగ్ని లాంటిది. ఏదైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురు తేజున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్కురు తేతత. ఏ విధంగా అగ్నిలో కట్టెలు కాలిపోచునవో అదేవిధంగా జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు కాలిపోచునవని గీతా సారాంశము. ఈ యొక్క భగవద్గీత జ్ఞానం ప్రకారము స్వామివారు ఆదేశం ప్రకారము ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ యొక్క గీతా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి అందరూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని మీ యొక్క పాప కర్మను లేకుండా చేసుకొని ఆ దేవునిలోనికి ఐక్యం కావడానికి ఈ యొక్క గ్రంథాలు ఎంతో దోహదపడతాయని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా భగవద్గీతలో ఎక్కడ కూడా కుల మతాల గురించి చెప్పలేదు, అందరూ కూడా సమానమే. ఎప్పుడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు ఎక్కడ కానీ మతం అనేది ప్రసక్తి లేదు. అంటే మతము లేనప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఈ జ్ఞానం ఉందో ఈ జ్ఞానం ప్రతి ఒక్క మనిషికి సంబంధించింది, ఇది మతానికి సంబంధించింది, కులానికి సంబంధించిన జ్ఞానం కాదని కూడా ఈ యొక్క గ్రంథాల ద్వారా ప్రతి ఒక్కరికి మేము పరిచయం చేస్తూ వాళ్ళకి ఈ యొక్క సత్యాన్ని తెలియపరుస్తున్నాము. ఈ యొక్క ప్రచారాన్ని మీ వేసవి కాలంలో ఈ 28 తారీఖు 4వ నెల నుండి మరియు వచ్చే నెల 6వ తారీఖు 5వ నెల వరకు కూడా అంటే 9 రోజులు ఈ యొక్క ప్రచారాన్ని గోదావరిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానులుగా తయారు కావాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము దసరా సెలవులలో, సంక్రాంతి సెలవులలో, అదేవిధంగా వేసవి సెలవులలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇక ముందు కూడా చేస్తాము. ఇదే విధంగా ప్రజల స్పందన మీడియా ద్వారా కూడా అందరూ జ్ఞానం తెలుసుకొని మీ యొక్క పాపపుణ్యాలు లేకుండా చేసుకోవాలని త్రైత సిద్ధాంతాలు తెలుపుతున్నాం.
కర్నూలులో ఎంఎస్ఎంఈ ఎంపవర్మెంట్ అండ్ స్కిల్లింగ్ డ్రైవ్ 2025 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కర్నూలులోని హోటల్ మౌర్యలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలుకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. కొత్తగా పరిశ్రమలు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. టీజీ వెంకటేష్ తెలిపారు. నిపుణుల కొరత ఉందని, విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యం సాధించాలని అన్నారు. నైపుణ్యం ఉన్న వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టెక్ మార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్ మార్క్ వద్ద ఎంఎస్ఎంఈ స్కిల్ కేంద్రాలను ఏర్పాటు చేశారని టీజీ వెంకటేష్ తెలిపారు. కర్నూలులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని టెక్ మార్క్ ఫౌండర్ సతీష్ బాబు తెలిపారు. ఓకే సార్. So, before inviting our founder and CEO, Mr. N. Satya, the Tech Mark and Hudu Foundation share the Karnal. And now it gives me a great pleasure to a more exciting journey. Please join me and please. At the outset, I welcome clients globally. Most of the clients are from US, Canada, where the honorable Nikhil we hosted one of the largest small and medium businesses doesn't have hand-holding. So, for the one who are actually market doing. First and foremost, I'm thankful to the Tech Mark. Speak now. Could you volume down, please? Round of applause. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకేనా? మీరందరూ తెలుసుకోవాల్సింది, everybody will be going to the school, college to have a good future for them. So they should have a properly trained, just education will not help, properly also should be trained. And properly trained and future they should go for good jobs or good posts or good entrepreneurs. These three things only will be, everybody is required. So for this institution, Tech Mark, there are 100 MSME skill centers in Andhra Pradesh. They have entered into state government agreement and they are going to have a big way for this type of programs and developing the skill development thing and also creating some good opportunity for future generation. This MSME skill development is very important. For example, I wish to give you one. Anyone can start the industry if money is available. If you take a small alum plant, it's a small invest will be small alum plant. The right way, if your process, if it is not doing, without experience, if anybody make a trial for the production, just they will have a qualification, everything. Without skill development, without having experience, if they run the plant, each batch will be lakhs of rupees they lose. Investment of the plant will be very less, but the production loss will be very high. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎంఎస్ఎం శ్రీజ చారిటబుల్ 28 ఏప్రిల్ 2025 రోజున ఐబీ చౌరస్తా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చలివందనం పెట్టి చల్లనీరు అందిస్తున్నారు. ఈ వేసవిలో మండు ఎండలకి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రస్ట్ పేదలు మరియు అనగదొక్కబడిన వారి కోసం నిరంతరం పనిచేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సహాయం మరియు వారి జీవితాలను మెరుగుపరచవచ్చు. పేదలకు మరియు నిరుపేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఒక సేవా సంస్థ అని శ్రీజ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొల్ల నాగరాజు మాట్లాడారు.
అదోని నియోజకవర్గం బల్లెకల్ గ్రామంలో గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ త్రాగునీటి వ్యవస్థ మరియు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ప్రజలందరూ కూడా వెంటనే వాళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకరే ఉండటం వల్ల డ్రైనేజీ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా మారిందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. వడ్డగిరికి సంబంధించిన 150 హౌసెస్ కి త్రాగునీటి వ్యవస్థ పూర్తిగా లేదు. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉంది మరియు మంచినీటి పైప్ లైన్లు కూడా డ్రైనేజ్ లో కలవడం వల్ల నీళ్లు కలుషితమై ఆరోగ్యం చెడిపోతున్నాయని గ్రామస్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తీసుకొని పోయి నీటిని కేటాయించలేకపోతున్నాం. ఇంకోటి దాదాపు ఏమంటే ఈ పైపులు దాదాపుగా 30 ఏళ్ల క్రితం వేసేటువంటి వాటి లైఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయింది. మార్చాలంటే మొత్తం మార్చాలి. లేదు మేము అక్కడక్కడ వీటిని తుంచి వేస్తానంటే మాత్రాన వేసినా కూడా ప్రజాధనం వేస్ట్ అవుతుందే తప్ప దాని నుంచి ఎటువంటి పరిష్కారం కాదు. ప్రజలకు ఏమంటే వాళ్ళకు నిల్లు రాలేదనే వాస్తవం వాళ్ళకి తెలుసు. వాళ్ళ బాధ అనుభవిస్తున్నారు. ఆ బాధకు 100 రెట్లు నేను కూడా అనుభవిస్తున్నాను. కానీ ఏం చేయాలా? ఇది మా పరిధిలో ఎంత ఉంటుందో అంతవరకే నేను ఫైట్ చేయగలుగుతున్నాను. ఈ విషయాన్ని ఏ పార్టీలకు అతీతంగా అందరి దగ్గరకు తీసుకొని వెళ్ళి వాళ్లకు స్టేట్మెంట్ ద్వారానో పేపర్ ద్వారానో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, నేను నా స్వతహా గ్రామానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి గెలిచిన వెంటనే అధికార ఎమ్మెల్యే ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే గారికి కూడా పార్థసారథి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా వస్తే చేస్తామని హామీ ఇచ్చినారు. కానీ ఇంకా అది కొనసాగలేదనేది మా బాధ. ఈ విషయం కూడా అక్క దగ్గర కూడా చాలా లీకేజ్ కూడా అవుతుంది. అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది మాకు. ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్ గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలని చెప్పారు. ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి, మా టీం దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైనేజ్ అయితే క్లీన్ లేదు. ఇందాక సర్పంచ్ గారు చెప్పారు, నిజమే, మేము 3 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నామని చెప్పారు, చాలా ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లోనే సంక్షేమము అని, సంక్షేమం అని ప్రజల ఆరోగ్యము, ప్రజల అభివృద్ధి అంతా ఆయన గాలికి వదిలేశాడు. ఈ రోజు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 గ్రామాలు, దాదాపుగా అన్ని గ్రామాల్లోనూ ఈ రోజు అభివృద్ధి ఆరోగ్యం కుంటపడిందంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఏలినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్పంచులకు నిధులు ఇవ్వలే. సర్పంచ్ వైసీపీ సర్పంచ్ గారే ఇండిపెండెంట్ సర్పంచ్ గారే ఒప్పుకున్నారు, మాకు నిధులే 1 రూపాయి కూడా విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో. ఆయన కేవలం సంక్షేమం బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈ రోజు ప్రజలకు మంచినీటి వ్యవస్థ లేదు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, ఏమీ కూడా బాగలేవు. కేవలం బటన్ నొక్కుతున్నాడు. అది తన జోబులోకి పోతుందో, ప్రజల జోబులోకి ఒక 25% వెళ్తే ఆయన జోబులోకి 75% పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. స్టేట్ వైడ్ గా జగన్మోహన్ రెడ్డి అయితే మన ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన్ని, ఒక్కసారి మల్లేకల్లు గ్రామానికి రావయ్యా, నీ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని అంటున్నావే. ఈ రోజు మల్లేకల్లు గ్రామాన్ని చూడు ఎంత దారుణంగా ఉందో. నీ ఫెయిలర్ ఇక్కడే కనిపిస్తుంది. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు? బల్లేకల్లు గ్రామంలోనే ఈ రోజు ఎక్కడ చూసినా అవినీతి. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భూభారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రావు, తహసీల్దార్ అండాలు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఏవో దివ్య, ఏడీఏ పరశురాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించడానికి ఇలా ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి ట్రిబ్యునల్, ఇలా 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ద్వారా మన జిల్లాలోని సమస్యలు పరిష్కరించడం దానికి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఇంతకుముందు ధరణిలో ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా కానీ విచారణ చేయడానికి ఏదైనా కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు. ప్రతిదీ కూడా సివిల్ కోర్టుకు వెళ్ళమని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఇలా సమస్య ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయడానికి 2 అంచెల అప్పీలేట్ వ్యవస్థ ద్వారా మన సమస్యను పరిష్కరించడానికి, మన జిల్లాలను పరిష్కరించడానికి మనము కృషి చేయడం జరుగుతుంది. అర్థం ఆయన సర్వే నెంబర్ వేరు కదా, మీ సర్వే నెంబర్ వేరా? 993 అసెంబ్లీ అది దాని పట్ట గురించి చేసింది. పట్టదాని నేను మళ్ళీ అడుగుతున్నాను. పిలుస్తాము, అక్కడ ఎంక్వైరీ చేస్తాము, చుట్టుపక్కల రైతులు పంచనామాని కూడా తీసుకుంటాము. దాని ప్రకారం ఎంక్వైరీ చేసి మాకు రిజిస్టర్ అయింది, అందరూ పెట్టుకున్నాడు, సవరించడం జరుగుతుంది. అలా ఎంఆర్ఓ ఇచ్చిన రికార్డు మీరు సవరించడానికి ఇద్దరు పిలిచి విచారణ చేసి ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చినా కూడా మీకు సంతృప్తిగా లేదు అనుకుంటే ఆ ఆర్డర్ ఇచ్చిన 30 రోజులలో ఆర్టీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆర్టీఓ విచారణ చేసి తీసుకున్నప్పుడు విచారణకు పిలవాల్సి ఉంటుంది. మీ రికార్డ్ మీ సర్వే నెంబర్లో ఉండాల్సిన వ్యక్తి వేరే దగ్గర పొజిషన్లో ఉన్నాడు, ఈ పొజిషన్ ఉండాల్సిన వ్యక్తి వేరే సర్వే నెంబర్లో ఉన్నాడు, దరఖాస్తు వచ్చినప్పుడు ఇద్దరిని పిలుస్తాము. విచారణ చేయడం వాళ్ళ రికార్డ్ ఏంటి, మీ రికార్డ్ ఏంటి, చుట్టుపక్కల రైతుల పంచనామా రిపోర్ట్, ఫీల్డ్ పొజిషన్ రిపోర్ట్. మే నెలలో మొత్తం కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్న తర్వాత జూన్ నెలలో మిగతా మండలాలు, జనగాంలో ఉన్న అన్ని మండలాల్లో కూడా భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి ప్రతి మండలానికి కూడా మళ్ళీ గ్రామానికి 2 అధికారులు వస్తారు. ఒక రెండా చెప్పినట్టు 2 గ్రామాలకి రోజుకు 2 గ్రామాలు చొప్పున ఒక గ్రామానికి. ప్రైవేట్ పాఠశాలలో, ప్రైవేట్ హాస్పిటల్లో పేద మధ్య తరగతి కుటుంబాలకు అందనంత దూరంలో ఉన్నాయని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసలా సుమలత తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో 10వ తరగతి చదువుతున్న మీసాల ధరణి ప్రియ 10వ తరగతిలో ఫస్ట్ గ్రేడ్ మార్కులుగా 544 తెచ్చుకోవడంతో మీసాల ధరణి ప్రియ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి మంచి మార్కులతో భవిష్యత్తు ఉందని, బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడారు. ఉండు అతనే ఉండు బాబాయ్ అన్న అన్న ఉండకూడదు కొద్దిసేపు కట్టుడు బాబాయ్ కట్టుడే మేము పెడతాం మనం పెడతాం ఒకట్లో పట్టుకోను నేను కట్టుడు కట్టుడు బాబా అన్నా ఓకే కట్టుడు ఒక నేను భాష్యం స్కూల్లో చదువుతున్న తరుణి ప్రియ. నాకు 600కి 544 వచ్చినందుకు మా ఫ్యామిలీతో నేను ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాను. వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. కర్నూలులోని అరబిక్ ఇస్లామిక్ పాఠశాల నుంచి ముస్లింలు రాజ్విహార్ కూడలి మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం మత పెద్దలు, వైసీపీ, వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేసుకుంటే ఎంపీల ఇండ్లు ముట్టడిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. ఓకేనా? ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద రేపు అనగా 28వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఇస్లామియా అరబిక్ కాలేజ్ గ్రౌండ్ నుండి భారీ ర్యాలీ తీయాలని చెప్పేసి ఆ రకంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం సంబంధించి వక్ఫ్ బోర్డు నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మేము కూడా కర్నూలు ఆ రకంగా చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టం తెచ్చిందో
దాన్ని రద్దు చేయాలి. పాత చట్టం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి. వక్ఫ్ అనేది అల్లా పేరు మీద ఇచ్చిన యొక్క ఆస్తి. ఆ ఆస్తిలో ప్రభుత్వ రంగం సంబంధించి రాజకీయంగా సంబంధించి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి రాజ్యాంగం స్పష్టంగా ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రకంగా ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం తమ యొక్క మందబలాన్ని ఉపయోగించుకొని ఆ రకంగా బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. ఈ బిల్లు వెనక్కు తీసుకునేంత వరకు మేము శాంతియుతంగా అనేక రకాల ఆందోళన రూపాలను ఆ రకంగా చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పునరాలోచించుకోవాలి, ఆ రకంగా వెంటనే బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం మైనార్టీల వెంట ఉంటామని చెప్పేసి ఆ రకంగా చెప్పిన ప్రభుత్వం ఈరోజు మైనార్టీలకు ఆ రకంగా వ్యతిరేకంగా బిల్లుకు సపోర్ట్ చేయడం కోసం పార్లమెంట్లో మద్దతు తెలియజేసింది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించుకొని ఈ బిల్లును వెనక్కి తీసుకునేలాగా తన చక్రాన్ని తిప్పి ఆ రకంగా నరేంద్ర మోడీపై ఒత్తిడి తేవాలని చెప్పేసి జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మొహమ్మద్ షరీఫ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.